ఫోన్ ట్యాపింగ్లతో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని భాజపా నేత ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన వారిని ఉపేక్షించవద్దని ఆయన డిమాండ్ చేశారు. మద్యం కేసు నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు భాజపా అగ్రనేతల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారి పట్ల రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ప్రదర్శించారు. అధిష్టానం ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చాలని చూస్తే బారాసాకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా నాటక ఫకీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తన బిడ్డను కాపాడుకోవడానికి చేస్తున్న తతంగం అంటే ఆ రోజు ఎవరు కూడా నమ్మలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే నేరేటివ్ క్రియేట్ చేసి రాజకీయంగా లాభపడ్డ విషయం వాస్తవం. కానీ ఇప్పుడు ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టమవుతున్నది, తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి కుట్రలు చర్యలని చెప్పి కూడా ఈ వాంగ్మూలంలో మరి బయటపడుతున్నది. వారు కేవలం ఫోన్ ట్యాపింగ్ తో సరిపెట్టలేదు, బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట, వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట. మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది సామాన్యమైన నేరం కాదు. ఇవాళ దేశ ద్రోహానికి సంబంధించిన అంశమైతే, దేశ భద్రతకు సంబంధించిన అంశమైతే, వ్యక్తిగత జీవితాలు కూడా ఏ రకంగా చొరబడి మరి ఆ నీచమైన స్థాయికి దిగజారినటువంటి మీద ఈరోజు ఎందుకు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఉపేక్షిస్తున్నదో. అందుకనే మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి గారు, నీ మీద ఒత్తిడి లేవని నీకు ఢిల్లీ పెద్దల నుంచి మరి భావించినట్టయితే వెంటనే దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి ఆ యొక్క పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద తప్పితే లేనట్లయితే బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని ఖచ్చితంగా మరి ప్రజలు తిరగబడే స్థాయి కూడా వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.